మావా ఈరోజు చాలా పని చేసేసినాం, పద తినొద్దాం. ఎక్కడికి రా? ఎక్కడికంటే యాడికి పోదామని ఉండవు ఏమి, మన కెఫిటేరియాకే మావా, పద తినొద్దాం. లేదు లేరా, నువ్వు వెళ్ళేసిరా, నేను రానులే. ఓకే రే, నేను చెప్పు. అది బయట ఫుడ్ బాగోట్లేదని గుత్తొంకాయ కూర, మాంగాయ పులుసు, క్యారేజ్ కట్టించింది మా ఆవిడ, నెయ్యేసి. ఏరా వెళ్ళట్లేదా? నువ్వు నీ పని ఫినిష్ చేయమా, ఇద్దరం కలిసిపోదాం. రేయ్, క్యారేజ్ మీద చెయ్యేసావో వెచ్చే ఏం చేస్తావురా? నాకు కానీ క్యారేజ్లో షేర్ ఇవ్వలేదనుకో, ఆ ప్యాన్ ఇండియా మంత్రగాడికి చెప్పి నీకు చేతబడి చేస్తా. ఆడికి ఇంకో 100 ఇచ్చి నీ మీద భానుమతి చేస్తా. ఆహా ఆహా, పెళ్ళయ్యాక బాగా బరిదిగించావురా నువ్వు. ప్లీజ్ కాము. అన్న కోసం ప్రేమగా చేసిందిరా, ప్లీజ్ రా. ఆగు, చేయబట్టు కానిచ్చి. ఎత్తుకొచ్చేయమంటారా? వాడి బరువు నువ్వు మొయ్యలేవులే. ఇందాక నుంచి ఈయన చూసే సుబ్బుగాడిన, క్యారేజీని కాదా. సర్లే మనకెందుకు. ప్లీజ్ అడుక్కునేదో ఎక్కువైపోయారు. ఇంకా 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 ఎంత కావాలరా నీకు? అరే ఇలా నాకు నచ్చలేదు. మీకు నచ్చలేదంటే నాకు నచ్చలేదు మేడం. నువ్వేం చేస్తావంటే చెప్పొద్దు మేడం. నేనేం చేస్తే మీరు హ్యాపీగా ఉంటారో ఈ కట్టప్పకి బాగా తెలుసు. ఇలాంటి సెటప్లు చూసి ఫోజులు అనుకున్నా కానీ కీరా పెట్టుకొని ఇలా పడుకుంటే భలే ఉందే. దాంతేముందక్క, రేపటి నుంచి నీకు ఇంకా వెరైటీస్ చూపిస్తా కదా. నేను బ్యూటీ ఆఫ్ నైజం చేసే బాధ్యత నాది. అంటే ఏంటి, ఇప్పుడు నేను చూడ్డానికి మరీ దరిద్రంగా ఉన్నానా? అబ్బే అలా కాదక్క. నువ్వు ఏమనుకున్నా నేను బ్యూటీ ఆఫ్ గోదావరినే. ఏమంటావు? అంతే అంతే. ఇదేంటిది ఇప్పుడు చేస్తుంది? అక్క, నేను మళ్ళీ వస్తాను. ఎందుకే అంత కంగారు పడుతున్నావు? అది పెంకీ ఆంటీ, చిచి పింకీ ఆంటీ కాల్ చేసింది. అసలే సీల్ రాక్షసి, టైంకి వెళ్ళకపోతే చీరేస్తుంది అక్క. నేను వస్తా, పదా. నువ్వా? అవును. సరే నీ ఇష్టం. మళ్ళీ సారీ. ఏంటి బావా? అది నైట్ లేట్ అయింది, నీకు సరిగ్గా సమాధానం కూడా చెప్పలేదు. అందుకే నువ్వు ఈ బుంగమూతిలో చాలా ముద్దుగా ఉన్నావు బావా. అయ్య బాబోయ్ సిగ్గే. నేను రెడీ అవుతాను.
బావా హ? ఇందులో చేపల పులుసు ఎట్టాను ఫుల్గా లాగించేసేయ్. చేపల పులుసా చెల్లే నువ్వు సూపరు. థ్యాంక్స్ అనియా. మా పోదామా? ఏమైంది బావా? అబ్బాయి ఏం లేదు చెల్లి, నేను క్యాంటీన్లో లంచ్ తర్వాత ఇటుకి ఐస్ క్రీమ్ కొనిపించకుండా తిన్నా, అందుకే అలా కోపంగా ఉన్నాడు. బండెక్కుమా ప్లీజ్ రా. ఏం లేదు. అమ్మయ్య. ఏమైంది? నిన్న ఎక్స్ట్రాల్ చేస్తుంటే కొంచెం గట్టిగా ఇచ్చాలే. మనకు అవసరమా ఈ గొడవలన్నీ? మరి లేకపోతే అది అలా నోరేసుకుని పడిపోతుంటే చూస్తూ ఊరుకోమంటావా? ఇదిగో నన్ను అది ఇది అన్నావో బాగా చెప్తున్నా. అంటానే. కంట్రోల్ పెట్టుకో. నేను చెప్తానండి. ఆ, దాన్ని చూసి భయపడతావేటి బావా? నన్ను ఇంకో మాట అన్నావో అంటానే. ఏటి సత్తవేటి? అసలు అసలు ఏం చూసుకోరు నీకు ఇంత పొగరు? అనియా అనేలేంటి? She just wants to rock and roll, rock and roll. Come on now, come on now. She just wants to rock and roll, rock and roll. She just wants to rock and roll. ఎవర్రా వీళ్ళంతా? అన్నలు. అడవిలో ఉండాలా? ఆహా. వీళ్ళు వాళ్ళకంటే డేంజర్. ఈసారి మా వాళ్ళ మీద నోరు పారేసుకున్నాం అనుకో ఇల్లు ఎస్త్రాగా అయిపోద్ది. ఇదిగో బా 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 చెల్లమ్మా, అనియా చెప్పండి. హే ఆకలేస్తుంది. చేపల పులుసు ఎట్టాను. వాళ్ళేంద్రబాబు మరి అంత దారుణంగా ఉన్నారు. ఏయ్ ఏంద్ర నువ్వు దారి గడ్డంగా దిష్టి నిమ్మకాయలా? పొరపాటున తొక్కుంటా నుజ్జు అయిపోయాడు. రే కాము, బీ కామ్. మా ఏడేంట్రా బేకమంటాడు. పొరపాటున ఫేక్ పెడితే తెలిసిపోయిందా? దివ్య చెప్తాడేమో. వాడు కామ్గా ఉండమన్నాడు రా బాబు. అంతేనా? అయితే ఇంకా తెలియదు అనుకుంటే పిచ్చినక్కడికి. రేయ్ ఏంట్రా సీనియర్ ఎంప్లాయీని ఎదురుగా పెట్టుకుని మీ ఇద్దరు గుసగుసలంటే? ఇంటర్వ్యూలో ఇది కాలు గడ్డం పట్టుకుని కంపెనీలో కంటారా పిల్ల బచ్చ నా కొడుకువి. నువ్వు ఆగరా. భజనలు చేసి పితురులు చెప్పి ఇప్పుడు సీనియర్ అయిపోయి ఇప్పుడు మా మీద అరుస్తున్నావా? రేయ్ నీ పిల్ల ఇంకోసారి రేగి అన్నావు అనుకో నీ గుబ్ పగిలిపోద్దు చెప్తున్నా. నీకు దండం పెడతాను ఆప్రో బాబు. సర్లే మా ఓడి మొహం చూసి నిన్ను వదిలేస్తున్నా. ఓకే నువ్వే కదరా అడిగినా నీకు నేను వదిలిపెట్టని చెప్తున్నా. అయ్యో కట్టప్ప నన్నే అనుమానిస్తున్నావా? ఒబ్బో పర్ఫార్మెన్స్. ఎంతకీ లేట్ ఎందుకైందో చెప్పు. కరెక్ట్ టైంకే వచ్చాక. అమ్మా ఇప్పుడు చెప్పు లేట్ ఎందుకు వచ్చావు? చేపల పులుసా? వదిలే ఇచ్చేయి. ఇవ్వను. ఇవ్వు. ఇవ్వను. ఇవ్వవా మేడం? వెళ్ళు పని చేసుకో. ఒరే పెద్దోడా తోక ముక్క వేసుకో, ఇంకొంచెం వేసుకోరా. అది పులుసు ఎలాగుంది? ఏంటి ఇంతమంది ఉన్నారు? అక్క ఎవరు వీళ్ళంతా? పింకీ ఆంటీని నిలిపేయడానికి వచ్చిన రౌడీలా? ఓసిని దానికి ఇంతమంది ఎందుకే? ఒక్కసారి నేను కొంగు బొగ్గిట్లో దోపి ఒక్కటిచ్చానంటే సచ్చి ఊరుకుంటుంది.
వీళ్ళు మా అన్నలు నన్ను చూడడానికి ఊరు నుంచి వచ్చారు. ఇంతకీ ఈ అమ్మాయి ఎవరు? చెల్లి లాంటి పని మనిషి అన్నయ్య. అవునా? తిట్టిందా పొగిడిందా? మా చెల్లి మార్కులు వేసిందంటే మంచిదానివే అన్నమాట. బాగుంది. సరే చెల్లి, నేను ఒకసారి కాలనీ చూసి వచ్చేస్తానే. నీ ఇష్టం అన్నయ్య, మందేదంతా. మరి ఇంకే పదరా. ఎక్కడికి? వాష్రూమ్కి. ఓన్లీ 2 minutes. ఏయ్, ఆడిదాకా వెళ్ళి జిప్పిప్పడానికే సరిపోద్ది గారా. ఇంకో ఫైల్ పెంచమంటావా? రేయ్ నీకు దండం పెడతాను ఆప బాబు. గేట్ ఇప్పకపోతే గేట్ కొట్టుకుపోయేలా ఉంది. నన్నే రిజెక్ట్ చేస్తావా? సరే, వాడు టార్చర్ భరించే బదులు మానేజ్ గారా. నేను ఒక్కడనే అయితే అదే చేసేవాడిని రా. నా పంతానికి జాబ్ మానేసి మళ్ళీ ఇబ్బంది పెట్టలేను.